నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. నిన్న ప్రశాంత్ కిషోర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి పైన. నువ్వు దమ్ముంటే గెలువు, నేను చూస్తా, నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తానంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. బీహార్ డిఎన్ఏ తెలంగాణ డిఎన్ఏ కంటే తక్కువ అంటే అంత చులకన అని కూడా ప్రశాంత్ కిషోర్ గారు స్పష్టంగా వ్యాఖ్యానించారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత ట్రోల్కి గురవుతున్నారు, దేనికి ఇదంతా అని చెప్పి కూడా మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్, ప్రశాంత్ కిషోర్ గారు నిన్న చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డిని ఒక్కడనే ఓడిస్తాను, దమ్ముంటే చూసుకుందామని చెప్పి కూడా నిన్న ఆయన మాట్లాడారు. అంటే బీహార్ డిఎన్ఏ కంటే తెలంగాణ డిఎన్ఏ తక్కువ అని కూడా ఆయన మాట్లాడి, దీనికి పూర్తిగా అర్థం ఏంటి సార్? డిఎన్ఏకి తక్కువ ఏంటి, ఇది అర్థం ఏంటి మొత్తానికి? అంటే జనరల్గా బీహార్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో, బీహార్ ఎన్నికల్లో పాల్గొనడానికి వెళ్ళిన సందర్భంలో బీహార్ డిఎన్ఏకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. మా బీహారీలను అవమానించారు, బీహార్ డిఎన్ఏ గురించి మాట్లాడారు అనే వ్యాఖ్యల ఆధారంగా ప్రశాంత్ కిషోర్ ఎవరంటే, ప్రశాంత్ కిషోర్ని మనం పరిశీలించినట్లయితే ప్రశాంత్ కిషోర్ గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన వ్యక్తి. ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి అందరినీ గెలిపించడానికి ప్రయత్నం చేసింది. మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం జరిగింది, అంతకుముందు స్టాలిన్కి పనిచేయడం జరిగింది, మమతా బెనర్జీకి పనిచేయడం జరిగింది, అలా వేసుకున్నట్లయితే కేజ్రీవాల్కి పనిచేయడం జరిగింది. వీళ్ళందరికీ పనిచేసిన తర్వాత తాను బీహార్కి చెందిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు సొంతంగా ఒక పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీని స్థాపించి తానే అధికారంలోకి రావాలని కలలు కంటున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇంతమందిని నేను గెలిపిస్తున్నాను, నేనే ఎందుకు అధికారంలోకి రాకూడదని బీహార్లో ఒక రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. దాని ద్వారా ఎన్నికలు పోరాడుతున్నారు. మరో 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్న సందర్భంలో అక్కడ బీహార్కి సంబంధించి పొలిటికల్ హీట్ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. తాను సంబంధించి తాను ఎన్ని సీట్లు వస్తాయి ఏందని పక్కన పెట్టినట్టయితే ఒక ఇంటర్వ్యూ, ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీహార్లో మళ్ళీ మరొకసారి ఎన్డీఏ గెలిచే అవకాశం లేదని చెప్తూ, వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి అని ఒక క్వశ్చన్ అడిగిన సందర్భంలో రేవంత్ రెడ్డి మా డిఎన్ఏని తక్కువ చేసి మాట్లాడాడు కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదు, నేను దగ్గరుండి రేవంత్ రెడ్డిని గెలిపిస్తాను, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కానీ మోడీ కానీ కాపాడలేరు. కాకపోతే ఇక్కడ కామెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఈయన మాట్లాడితే ఓకే అంటే రాహుల్ గాంధీ గారైనా మోడీ గారైనా ఎవరు వచ్చినా ఎవరు కాపాడలేరు నిన్ను, ఇంకా చూసుకుందాం నీకా నాకా సై అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అంటే ఎందుకు ఇంత పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? జనరల్గా ఎన్నికల్లో ఓడించాల్సింది, గెలిపించాల్సింది ప్రజలు. రైట్. అసలు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తాడు, ఆ పార్టీ అధినేతగా ప్రచారం చేస్తాడు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మోడీని కూడా తీసుకురావడం జరిగింది. అంశం ఏంటంటే, మోడీ అసలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అనేది పరస్పర విరుద్ధమైన వ్యతిరేక పార్టీలు. మా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా విమర్శించుకుంటున్న పార్టీలు. రోజు లేస్తే రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ రోజు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్న సందర్భంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని మోడీతో ఎందుకు అంటగట్టారన్న దానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. ఇది బీఆర్ఎస్ చేస్తున్న వాదనకు మద్దతుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా చెప్తున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ మోడీ మనిషి, గతంలో ఏబీపీ పనిచేయడం జరిగింది, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే వచ్చే ఎన్నికల్లో మనం దీన్ని చూసుకున్నట్టయితే వచ్చే ఎన్నికల్లో తాను బీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇందులో పెద్ద లాజిక్ ఇదే. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా ఉండి బీఆర్ఎస్ను అధికారంలోకి తేవడానికి ఇప్పటికే ఒప్పందం కుదిరిందా, లేకపోతే ముందు ఒప్పందాలు కుదురుతాయా అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీని, మోడీని విమర్శిస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, నేను ఇక్కడ దగ్గరుండి రేవంత్ రెడ్డిని ఓడిస్తాను. రేవంత్ రెడ్డి మరికొన్ని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి లక్కీగా సీఎం అయ్యారు. అవును, 3 పార్టీలు మారిన లక్కీ సీఎం రేవంత్ రెడ్డి అనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మరో 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు సంబంధించి వ్యూహరచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తాను ఏదో పొలిటికల్ ఏదైతే చేస్తున్నాడో, యువకర్తగా వివరిస్తున్నాడో, ఆ యువకర్తలో ఇక్కడ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇప్పుడు మనం గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ఎన్నికల వ్యూహం అనేది తన శిష్య బృందమే ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళ శిష్యులే ఇక్కడ వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు
ఆ శిక్షలకు వ్యతిరేకంగా తాను బీఆర్ఎస్కు ఏమైనా సపోర్ట్ చేస్తాడా అనేది ఇక్కడ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ రేపు చూసుకుంటే బీహార్ ఎన్నికల తర్వాత అసలు ప్రశాంత్ కిషోర్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, కొన్ని ఎన్నికలలో సీట్లు గెలిచి కింగ్ మేకర్గా మారుతాడా, లేకపోతే 0 సీట్లు వస్తాయా, ఒకవేళ ఇరు పార్టీలకు మెజార్టీ రాకపోతే ఈయన సపోర్ట్ ఏమైనా అవసరమైనప్పుడు తాను 2 కూటములకు దూరంగా ఉండి ఏదైనా కూటమి తరపున వాళ్ళని డిమాండ్ చేస్తారా, ఒకవేళ అక్కడ పూర్తిగా ఫెయిల్ అయినట్టయితే మళ్ళీ రాజకీయ వ్యూహకర్తగా మారే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ముందు ఉందా బీహార్ ఎన్నికల తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఈ లోపు అయితే కొంతవరకైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రేవంత్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత పెంచుకున్నట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి, రేవంత్ రెడ్డిని ముఖ్యంగా ఓడించడానికి నేను కంకణం కట్టుకున్నానని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు అయితే మనకు అంటే ఇంత పెద్ద కామెంట్స్ చేస్తారు. ఓకే, ప్రశాంత్ కిషోర్ గారు ఈ కామెంట్స్ చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆపోజిట్ రియాక్షన్ అంటూ ఏది రాలేదు. అంటే దీనికి అర్థం ఏమనుకోవచ్చు, ఆయన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిందే నిజం అనుకోవాలా మొత్తానికి. ఈ పక్క నుంచి ఏదన్నా లైక్ ఏదో ఒకటి రెస్పాండ్ అయ్యి ఉంటే, రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యి ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఏ రెస్పాండ్ రావట్లేదు ఇంతవరకు. అంటే దీన్ని మొత్తం కోణం ఏంటి అంటే జనరల్గా 1 డే బిఫోరే ఇలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఇంకా అంటే అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని సందర్భాలు ఏమైతే రియాక్ట్ అయినట్టయితే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చాలామందికి తెలియని వ్యక్తి, అతని గురించి రియాక్ట్ అయినట్టయితే అది 10 మందిలో తెలిసే అవకాశం ఉంది. కేవలం అది ఇంగ్లీష్ ఛానల్లో వచ్చిన ఇంటర్వ్యూలు, కొన్ని పత్రికల్లో ఒక మొదటి పేజీలో 2 పేజీలో వచ్చిన వార్త, దాన్ని అక్కడితో వదిలేస్తే అయిపోతుంది. దీన్ని ఎక్కువగా మనం పబ్లిసిటీ ఇచ్చినట్టయితే ప్రశాంత్ కిషోర్కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుంది అనేది ఒక యాంగిల్ అయితే, ప్రశాంత్ కిషోర్ విషయంలో ఏ విధంగా వివరించాలి. ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటంటే బీహార్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో బీహార్లో ఒకవేళ హంగ్ ఏర్పడినట్టయితే ప్రశాంత్ కిషోర్కు ఒక 10-15 సీట్లు వచ్చినట్టయితే అది ఇండియా కూటమికి ఒకవేళ మద్దతు తీసుకునే అవకాశం వచ్చినట్టయితే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని విమర్శించినట్టయితే జాతీయ రాజకీయాల్లో తాను ఇండియా కూటమికి సపోర్ట్ చేయకుండా ఒకవేళ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినట్టయితే రాజకీయాల్లో బీహార్ కోల్పోయే అవకాశం ఉంది. అంటే 2 వ్యూహాత్మకంగా వివరించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని విమర్శించినట్టయితే బీహార్లో రేపు వచ్చే రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు, ఉన్న సందర్భంలో అక్కడ జాతీయ పార్టీల మధ్య పోటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఒక సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో అతను విమర్శించకుండా చూసి చూడనట్టు వదిలేయడం ఒక పద్ధతి అయితే, రెండోది ఏంటంటే అతనికి అనవసరంగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇది కొంతమంది అంటే కొన్ని పేపర్లో కొంత చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డిని ఓడిస్తానని చెప్పి కేటీఆర్ చెప్తాడు, రామచంద్రరావు బీజేపీ చెప్తారు, అందరూ చెప్తారు. అది రాజకీయ విమర్శ. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఎదుటి పార్టీని, అధికారంలో ఉన్న పార్టీని ఓడించాలనే సంకల్పంతో పనిచేస్తుంది. అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆ విమర్శ రాజకీయ విమర్శగా చేస్తే బాగానే ఉంటుంది. కానీ అతను ఒక వ్యూహాత్మకంగా చేసినట్టుగా కనిపిస్తుంది. దీనిపై స్పందిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియని పరిస్థితి. స్పందిస్తే అతనికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. దాంతోపాటు రేపు జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా ప్రభావం ఉంటుంది, ఒకవేళ స్పందించకపోతే ప్రశాంత్ కిషోర్కు భయపడి ఎవరు మాట్లాడట్లేదు అనే వ్యాఖ్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఏ విధంగా తన అంటే పార్టీ అధికార ప్రతినిధులకు కానీ లేదంటే మంత్రులకు కానీ ఏ విధంగా డైరెక్షన్ ఇస్తారని 1-2 రోజుల్లో తేలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.